సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఇంప్రవైజింగ్ టీచింగ్ అపారటస్కు ఎగ్జాంపుల్. అంటే మనకు స్థానిక పరిసరాలను ఉపయోగించుకొని మనం ఏం చేస్తామంటే బోధన ఉపకరణాలను తయారు చేయడం అనేది జరుగుతుంది. వీటిని ఏమంటామంటే ఇంప్రవైజ్డ్ టీచింగ్ అపారటస్. అదే రకంగా తీసుకున్నట్టయితే దీన్ని తెలుగులో ప్రత్యామ్నాయ బోధనోపకరణాలను కూడా పిలుచుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న బోధనోపకరణం చూస్తున్నాం. మనం ఏంటంటే ఒక ఖాళీ ఇంజెక్షన్ బాటిల్ ఉంది, దాన్ని మనకు మామూలుగా పెన్ రిఫిల్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసి అందులో ఇన్సర్ట్ చేసాం. ఇది దేనికి వాడతామంటే వేడిమికి వాయువులు వ్యాకోచం చెందుతాయని నిరూపించడానికి ఈ యొక్క దీన్ని ఉపకరణాన్ని ఉపయోగిస్తాం. సో ఇందులోపట మనం దీనికి కావాల్సింది ఖాళీ ఇంజెక్షన్ బాటిల్, రబ్బర్ మూత ఉన్నది, ఒక ఖాళీ రిఫిల్. దాన్ని ఇన్సర్ట్ చేసి పైన ఏం చేస్తామంటే మనం ఒక వాటర్ డ్రాప్ వేస్తాం. ఆ డ్రాప్ వేసిన తర్వాత ఈ బాటిల్ని మనం ఏం చేస్తామంటే చేతితో పట్టుకుంటాం. చేతిలో ఉన్న ఉష్ణాన్ని ఈ యొక్క బాటిల్ గ్రహిస్తుంది. బాటిల్ లోపల వాయువు ఉంటుంది కదా, ఆ వాయువు ఏం చేస్తుంది, ఆ వాయువు ఏమైతుందంటే వేడికి వ్యాకోచం చెంది రిటర్న్ వెళ్ళాలి కదా, ఆ రిఫిల్కి వెళ్ళి బయటకు వస్తుంది. సో ఈ రిఫిల్ పైన మనం చిన్న నీటి చుక్కను జార విడిస్తాం, అది రిఫిల్ మధ్యలో ఉంటుంది. అయితే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎయిర్ వల్ల, ఎయిర్ వ్యాకోచం వల్ల ఇది బయటకు వస్తుంది. సో దీనివల్ల వాయువులు వేడికి వ్యాకోచం చెందనే భావనను పిల్లలు డెవలప్ చేయడానికి మనం ఈ యొక్క ఖాళీ ఇంజెక్షన్ బాటిల్ తర్వాత ఈ రిఫిల్ యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. సో దీన్ని ఏమంటామంటే ఇంప్రవైజ్డ్ టీచింగ్ ఆపరేటర్స్ అంటారు, ప్రత్యామ్నాయ బోధనోపకరణం. అంటే బిడ్డ మనకి ఎక్కడైనా అడగచ్చు ప్రత్యామ్నాయ బోధనోపకరణం అంటే ఏంది అనేది. ఈ రకంగా మనం దీన్ని వాడుకుంటాం. సో దీంతో మనం మామూలుగా ఇదే కాకుండా స్టెథోస్కోప్ను కూడా యూజ్ చేస్తాం. మామూలుగా ఫనల్స్ కానీ చిన్న చిన్న ఫనల్స్ తీసుకుంటాం. తర్వాత ప్లాస్టిక్ పైప్స్ తోటి స్టెథోస్కోప్ అంటే ఏందో పిల్లలకు చెప్పడానికి దాన్ని తయారు చేసి చూపెడతాం అన్నట్టు. దీన్ని ప్రత్యామ్నాయ బోధనోపకరణం అంటాం. అదే రకంగా ఇక్కడ కూడా వస్తున్నాం లిట్మస్ పేపర్. అంటే బ్లూ లిట్మస్ పేపరు ఆమ్లాలను నీల్ లిట్మస్గా మారుస్తున్న విషయం మనకు తెలిసిందే. లోకల్లీ అవైలబుల్ మెటీరియల్ ఇక్కడ మందార పుష్పాలని దీన్ని పేపర్ మీద రబ్ చేసి ఇట్లా నీల్ లిట్మస్ అవుతుంది. దీనిపైన కనుక ఈ యొక్క ఆమ్లాన్ని, యాసిడ్ అంటే ఇక్కడ నిమ్మ పులుసు వేస్తున్నాం, దీన్ని కనుక వేస్తే ఏమైందంటే ఈ రకంగా ఎరుపుగా మారుతుంది. సో ఈ విధంగా ఆమ్లాలు నీళ్ళ లిట్మస్ను ఎర్రగా మార్చును అనే కాన్సెప్ట్ను డెవలప్ చేయడానికి ఈ యొక్క ప్రత్యామ్నాయ బోధన ఉపకరణాన్ని ఉపయోగిస్తాం. ఇది లోకల్లీ అవైలబిలిటీ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, ఇది మందార పుష్పం, దీంతో రబ్ చేస్తే వైట్ పేపర్ మీద రబ్ చేస్తే ఇట్లా మనకు బ్లూ లిట్మస్ పేపర్ వస్తుంది. దీనిపైన యాసిడ్ని వేసినప్పుడు ఏమవుతుందంటే అది ఎర్రగా మారుతుంది. అది ఆమ్ల ధర్మాన్ని తెలపడానికి ఉపయోగిస్తాం. సో వీటిని ఏమంటారంటే ప్రత్యామ్నాయ బోధన ఉపకరణాలు అంటాం. సో బిట్ అనేది ఎట్లనే ఫ్రేమ్ కావచ్చు. యాక్చువల్గా ఇంప్రవైజింగ్ టీచింగ్ ఎయిడ్స్ ఆర్ ఆపరేటర్స్ అంటే ఏందని చెప్పడానికి ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు. సో ఇక్కడ రెండు ఎగ్జాంపుల్గా చూసుకున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.